దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వందనవచనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రపంచ పరిస్థితులు ఎంతో బాధాకరంగాను వేదనకరంగా ఉంటున్నాయి. ఎటుపోయినను శ్రమలు, పరిస్థితులు అనుకూలంగా లేవు. మరణాలు పక్కన, కరువులు ఒక పక్కన, భయంకరమైన వైరస్ ఒక ప్రక్క ప్రజలను పట్టి పీడిస్తున్న సమయంలో మనం ఉన్నాం. ఎటు వెళదామన్నా ఏం చేద్దామన్నా శ్రమల గుండంలో మనం కూర్చుని ఉన్నాం. అయితే బైబిల్ ఇలా తెలియజేస్తుంది, ఈ శ్రమలు నేనేమీ చేయలేవని, ఈ శ్రమలు ఎన్నతగినవి కావని. బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ బదులైపోయింది. చెక్క ముక్కల మీద నైట్ అంతా జాగారం చేసుకుని ఆ చెక్క ముక్కలు ఆధారం చేసుకుని ఒడ్డు కొట్టుకొచ్చిన దినాలున్నాయి. ఒక సమయంలో ప్రయాణిస్తుండగా దొంగలు ఆయన కొట్టి దోచుకున్నారు. ఒక సమయంలో ఖైదీగా ఉన్నప్పుడు ఆయన ఖైదీలుగా పట్టుకుని తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో పెద్ద తుఫాను వచ్చింది. అక్కడ కూడా ఆ ప్రయాణిస్తున్నటువంటి ఆ షిప్ ఆ నౌక వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒక దీవికి వెళ్ళినప్పుడు, ఆ దీవులో బస చేస్తుండగా ఆయన ఒక భయంకరమైన విషసర్పం కరుస్తుంది. పౌలు గారు పడిన శ్రమలు, చాలా గట్టి శ్రమలు పడ్డాడు ఆయన దేవుడు పౌలు గారిని విడిపిస్తూనే ఉన్నాడు. పౌలుని ఎక్కడ కూడా శ్రమలలో ఇరికించలేదు దేవుడు. శ్రమలు ఉన్న చోట దేవుని హస్తము చాచబడుతుంది. శ్రమల ద్వారా ఆ ప్రియ క్రైస్తవులైన మనం శ్రమల ద్వారా దేవుణ్ణి వెంబడించాలి. శ్రమలలో దేవుడు మనల్ని విడిపిస్తాడు. శ్రమల్లో నిన్ను విడిపించే దేవుడు కాదు మన దేవుడు, శ్రమల్లో ఉన్నప్పుడు నిన్ను విడిపించే దేవుడు. పౌలు గారిని శ్రమల్లోంచి విడిపించిన దేవుడు ఈ రాత్రి లేక ఈ పగలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనాల వరకు చదువుకుందాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. పౌలు చెప్తున్న మాట, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు శ్రమలో ఉన్నారా? ఎటు పోయిన శ్రమలేనా? పరిస్థితులు అనుకూలంగా లేవు కదా, బయటికి వెళ్ళలేని స్థితి, ఇంట్లో ఉండలేని స్థితి, ఏదన్నా సరుకులు తెచ్చుకోవాలంటే తేలేని పరిస్థితి, ధనం లేదు, పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో ఏం చూసినా కూడా మనకి శ్రమలే. అయితే వాక్యం సెలవిస్తుంది, శ్రమలలో నీవు ఇరికించబడవు. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము. మనము దేవుని పిల్లలైన మనము ఇరికింపబడు వారము కాము. శ్రమలలో ఇరుక్కించుకుంటాకి మనము దేవుని బిడ్డలమైన మనము అంత సులువుగా ఇరుక్కోం. ఒకవేళ ఎవరైనా మనల్ని ఇంకా శ్రమంలో పెట్టి బాధించాలని చూసినా కూడా దేవుడు శ్రమంలోంచి మనం విడిపించేవాడు కానీ ఇరికించేవాడు కాదు. పౌలు చెప్తున్న మాట, ఎటు పోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడు వారము కాము. ప్రియులారా, శ్రమలు క్రైస్తవుడికి అలంకారం అని చెప్తుంది బైబిల్. క్రైస్తవుడు శ్రమలనేని అలంకారంతో ఉండాలి, శ్రమలనే ధరించుకోవాలట. ఆ శ్రమలు గల క్రైస్తవుని చూసి దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. కారణం,
నువ్వు శ్రమల్లో ఉండాలని కాదు. నువ్వు ఎప్పుడైతే శ్రమల్లో ఉంటావో నిన్ను దేవుడు శ్రమలను జయింపజేస్తాడు, నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నీకు శ్రమలు లేనప్పుడు విజయం లేదు. దేవుని బిడ్డలమైన మనకు విజయం ఉండాలి. అన్ని విషయాల్లో విజయము చేకూర్చేవాడు దేవుడు. కనుక ఈ శ్రమలను మనం జయించాలంటే మనం శ్రమలలో దేవుడిని వెతకాలి. దేవుడే మనల్ని శ్రమల నుంచి విడిపిస్తాడు. పౌలు గారు చెప్తే మొట్టమొదటి మాట విషయంలో, ఎటు పోయినను శ్రమపడుతున్నాను. మనం ఒక్కసారి మన పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఎక్కడికి వెళ్తే అక్కడ శ్రమే, ఏదో ఒకటి. ఏ ఊరు వెళ్ళినా, ఆ ఊరు వెళ్ళినా, ఈ ఊరు వెళ్ళినా శ్రమలేనండి. నా జీవితం అంతా శ్రమలేనండి. అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు. నా జీవితంలో నేను ఏం చేస్తానో అర్థం కావట్లేదు. ఇంకేం చేయాలి, నాకు ఇంకా ఏమీ అర్థం కావట్లేదు పాస్టర్ గారు అనొచ్చు. కానీ శ్రమల్లో నిన్ను ఇరికించడానికి దేవుడు ఇష్టపడట్ల. శ్రమల్లోంచి విడిపించడానికి నేను ఇష్టపడతాను. అపోస్తలుడు పౌలును ఎన్నో శ్రమల నుంచి దేవుడు విడిపించాడు. అందుకే ఆయన సాక్ష్యం పలుకుతున్నాడు. కారణం ఏంటంటే ఈ మట్టి ఘట్టముల్లో దేవుని ఐశ్వర్యం, అనగా దేవుని ఆత్మ ఉన్నది. మన మట్టి ఘట్టం, మన దేహమే మట్టి. కిందటి వీడియోలో చెప్పాను నేను. దేహం, ఈ మట్టి ఘట్టంలో దేవుని మహిమైశ్వర్యం ఉంది. ఆయన మహిమైశ్వర్యం ఏం చేస్తుంటే నీ శ్రమల్లోంచి విడిపిస్తుంది. అది ఎటువంటి శ్రమ అయినా కావచ్చు, భయంకరమైన శ్రమ కావచ్చు. నిన్ను పట్టి పీడిస్తున్న శ్రమ నువ్వు భరించలేనిది కావచ్చు, అయినా దేవుడు నిన్ను విడిపిస్తాడు. దట్ ఈజ్ జీసస్. దానియేలుని సింహాల బోనులో వేసేశారు. సింహాల బోనులో వేస్తే ఆకలిగా ఉన్న సింహాలు దానియేలుని కరకర నమలేయాలి. ఎంత భయంకరమైన శ్రమ. అయితే దేవుడు సింహాల నోళ్లు మూయించి దానియేలుని క్షేమంగా పైకి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును కాక. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్ని గుండంలోంచి పైకి తీసుకొచ్చిన దేవుడు. ఎటువంటి శ్రమలైనా సరే నువ్వు ప్రభువుకు ప్రార్థన చేసినట్లయితే ఆ శ్రమల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. పౌలు అంటాడు, ఎటు పోయినను శ్రమలే, అయినను ఇరికింపబడు వారు మాత్రం కాము. కారణం ఏంటంటే మాలో ఉన్న దేవుని యొక్క బలము, ఆ బలాధిక్యత దేవునిది, మామూలం కాదు, దేవునిది. ఆ దేవుని యొక్క ఐశ్వర్యం మాలో ఉంది. దేవుడి శక్తి, దేవుడి పవర్, అదే మమ్మల్ని నడిపిస్తుంది అని ఒక గొప్ప ధైర్యాన్ని కొరింథీ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఏం చెప్తాడంటే, అపాయములో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాదు. బా, అపాయం దగ్గరికి వచ్చేస్తుంది. అది ప్రాణాపాయం కావచ్చు, లేకపోతే ఇంకొక అపాయం కావచ్చు. అపాయంలో నువ్వు ఉన్నా కూడా దేవుడు నీకు ఉపాయం చెప్పి నేను తప్పిస్తాడు. అదే అంటున్నాడు, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము. క్రైస్తవులమైన మనకు, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అపాయంలో ఉంటే ఆ అపాయంలో నుంచి తప్పించే ఉపాయం దేవుడే బోధిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణ ఒక మాట చెప్తా నేను. ఒక చిన్న కథ. ఒక పక్షి తన పిల్లలకు బోధించి బయటికి వెళ్ళింది. ఏం బోధించిందంటే, నేను బయటికి ఆహారం కోసం వెళ్తాను, మీరు ఈ గూట్లో నుంచి, ఈ చెట్టు గూట్లో నుంచి మీరు బయటకు వెళ్ళకండి. ఎందుకంటే మిమ్మల్ని వలేసి పట్టుకుంటాకి పోయేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు అక్కడ. మీకు తెలియదు, తప్పించుకుంటాం తెలియదు, కనుక మీరు వెళ్ళకండి అమ్మా అని చెప్తుంది. సరే అని అంటారు వీళ్ళు పిల్లలు. దాంట్లో ఒక పిల్ల తల్లి మాట కాదని ఈ విశాలమైన లోకాన్ని చూడాలని బయటకు వస్తుంది. ఈ బోయేవాడు అంటారు, పెట్టెలను పట్టేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వల వేస్తారు. వల వేసేసి దాంట్లో కొన్ని గింజలు జల్లి వెళ్ళిపోతాడు వాడు. మళ్ళీ సాయంత్రానికి వచ్చేటప్పటికి చూస్తారు, దాంట్లో ఎన్ని పడిన పెట్టెలు చూసుకుని అవి పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఈ పిట్ట వెళ్ళింది, ఆ యొక్క
వలలో ఉన్న గింజలను చూసింది. ఆ గింజలు తింటం మొదలెట్టింది. ఈలోగా వలలో చిక్కబడిపోయింది. తప్పించుకుంటే అవకాశమే లేదు. అపాయంలో పడిపోయింది. తల్లి మాటలు గుర్తొచ్చినాయి. అయ్యో, మా తల్లి మాట నేను వినలేదు, అపాయంలో పడిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి? ప్రార్థించిందే మా పెట్ట, నాకు తెలియదు. అయితే ఆ పెట్టకు ఒక ఆలోచన, ఉపాయం వచ్చింది. ఆ సాయంత్రకాల సమయంలో ఆ బోయేవాడు వచ్చాడు. వచ్చి ఆ పెట్టని పడింది సంతోషంతో వల తీసి ఆ పెట్టని పట్టుకునేటప్పుడు ఆ పెట్ట ఆయనతో మాట చెప్పింది. ఆ బోయేవాడితో ఏం చెప్పిందంటే, బోయేవాడా, నన్ను పట్టుకుని మాంసం వండుకుని తింటే నేను అంత 5 నిమిషాలు అరిగిపోతాను, అది వ్యర్థము కదా. నన్ను కానీ వదిలేస్తే నీకు 2 లక్షలు కలిసి వచ్చే మాట చెప్తాను అంది. ఆ బోయేవాడికి చాలా ఆశ్చర్యం వేసింది. పెట్ట అమ్మితే 10 రూపాయలు వస్తుందేమో, తింటే 5 నిమిషాలు తినేస్తాం, కానీ 2 లక్షల ఐడియా చెప్తాను అంది కదా, ఏంటా అని చెప్పేసి ఆ పెట్టను వదిలేశాడు. ఆ పెట్టె చెట్టు మీద కూర్చుంది. ఇప్పుడు చెప్పు, 2 లక్షలు వచ్చే ఒక మాట చెప్తానన్నావు కదా, ఏంటి ఆ మాట అని అడుగుతాడు. ఆ పెట్టె అంటది, దొరికిన దానిని ఎప్పుడు వదిలిపెట్ట మాకు, ఇది 1,00,000. ఆ బోయేవాడికి అర్థం కాల, మైండ్ బ్లాక్ అయిపోయింది. మరి 2 లక్షలు అన్నాడు. పోయిన దాని గురించి ఎప్పుడు ఏడవబాక అన్నాడు. వాడికి అర్థం కాక లబోదిబోబు అంటే వెళ్ళిపోతాడు. సమయస్ఫూర్తి కలిగి అపాయంలో ఉన్నా కూడా సమయస్ఫూర్తి ఉపాయంతో ఆ పక్షి ఎలా బయటకు వచ్చిందో, దేవుడు మనల్ని కూడా ఒకవేళ అలాంటి స్థితి నీకు వచ్చినప్పుడు దేవుడే నీకు ఉపాయం చెప్పి అపాయం నుంచి తప్పిస్తాడు. మూడవదిగా, తరమబడుచున్నను దిక్కులేని వారము కాదు. తరమబడటం, సమస్యలతో తరమబడటం, అప్పులతో తరమబడటం, అనారోగ్యంతో తరమబడతా ఉంటాయి. నిన్ను అనారోగ్యంగా ఉన్నవాడు తరమబడతా ఉంటాడు. ఈ హాస్పిటల్, ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆ వైద్యం, ఈ వైద్యం తరుముతానే ఉంటుంది నిన్ను. అప్పుల బాధలో ఉన్నవాడు తరుముబడుతుంటాడు. ఆ ప్లేస్కి వెళ్తాడు, ఈ కాసేపు ఈ ప్లేస్కి వెళ్తాడు. ఏ ప్లేస్కి వెళ్ళినా తరమబడుచున్నను దిక్కు లేని వారము కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమస్యతో తరమబడుతున్నావో నువ్వు, దేవుడు నిన్ను దిక్కులేని దానిగా, దిక్కులేని వాడిగా ఉంచడు. ఏ విషయంలో నువ్వు తరమబడుచున్నావో ఆ విషయంలో నిన్ను దేవుడు ఆదరించి ఆయన నీకు దిక్కుగా ఉంటాడు. నేను చెప్తాను, దిక్కులు ఎన్నంటే 5 అంటా నేను. అదేంటి, దిక్కులు 4 కదా? అవును, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు 4. తరమబడుచున్న వాడికి దిక్కు యేసయ్య 5. యేసయ్య మనకు అసలైన దిక్కు. ఆ దిక్కు వైపు మనం ప్రయాణం చేస్తే ఆయన మనకు దిక్కుగా ఉంటాడు. తరమబడుచున్నను మనం దిక్కులేని వారం కాదు, మనకు ఆదరించే యేసయ్య మనతో ఉన్నాడు అని సూచించాలి. చాలామంది అనుకుంటారు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు విడిపిస్తారు, నేను తరవబడుతున్న నన్ను, నాకు దిక్కెవరు, నా జీవితానికి దిక్కెవరు, లేకపోతే నా సమస్యలు దిక్కెవరు అని బాధపడుతూ ఉంటారు. కానీ ప్రభు అంటాడు, నేనే నీ దిక్కునై ఉంటాను. నువ్వు తరమబడుచున్నాను, నువ్వు దిక్కులేని దానివి కాదు, దిక్కులేని వాడివి కాదు. చాలామంది దేవుని దిక్కు వైపు చూడకుండా వేరొక దిక్కు వైపు చూసి నష్టాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ వాక్యం నిచ్చిన నీవు ఏ సమస్యలో తరబడుతున్నావో ఆ సమస్య దేవుడికి అప్పచెప్పు.
దేవుడే నీకు దిక్కై ఆ సమస్య నుంచి విడిపించి నిన్ను ఒక ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. మొట్టమొదటిగా చెప్తున్నాడు పౌలు, ఎటుపోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడి వారము కాదు. 2, అపాయంలో ఉన్నను, కేవలము ఉపాయం లేని వారము కావు. 3, తరమబడుచున్నను, దిక్కు లేని వారము కాదు. 4, పడద్రోయబడినను, నశించు వారము కావు. కారణం, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. 4వ మాట చెప్తాను, పడద్రోయబడినను, నశించు వారము కాదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రభు యొక్క జీవం నీలో ఉంటే నువ్వు ఎటుపోయినను, పడద్రోయబడినను, దిక్కులేని దానివిగా ఉండవు, లేకపోతే నశించి దానివిగా ఉండవు, లేకపోతే తరమబడుచున్న దానివిగా ఉండవు. ఎందుకంటే నీలో యేసయ్య జీవం ఉన్నది అంటాడు. పడద్రోయబడినను నశించే వారం కాదు. ఏంటి పడద్రోయబడటం? నీ ఆత్మీయ స్థితిలో ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్నావేమో. అంతకుముందు దేవుని నమ్ముకున్న కొత్తలో బాగా ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు చేయలేకపోతున్నావు. ప్రార్థనలో పడిపోయావేమో, విశ్వాసంలో పడిపోయావేమో, లేకపోతే దేవుని వెంబడించడంలో పడిపోయిన స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు పడిపోయినా దేవుడు నిన్ను లేపుతాడు. ఇప్పుడు పడిపోయిన నీ స్థితిని దేవునికి అప్పగించినప్పుడు, పడద్రోయబడిపోయిన నీవు మళ్ళీ లెగాలంటే మళ్ళీ ప్రభువు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగించుకుంటే మళ్ళీ నిన్ను లేపుతాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టిన దేవుడు నీ పడిపోయిన నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టగలడు. పడిపోయిన వాడిని పడిపోయిన స్థితిలో దేవుడు ఉంచాడు. ఆ పడిపోయిన వాడు సహాయం కోసం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పడద్రోయబడినను నశించు వారం కాదు. అంటే పడిపోయినా తిరిగి లేచే కెపాసిటీ మనకుంటే దేవుడు నిన్ను బహుగా లేపుతాడు. అంటే నీ పాపాలు ఒప్పుకునే కెపాసిటీ నీకుందా? నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం నేనే, పడిపోవటానికి కారణం నేనే. నా ఆలోచనల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను. ప్రభువుకు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఏకీభజనం లేకలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, పాటలు పాడలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, విశ్వాసం బలహీనం అయిపోయాం. అన్ని విషయాలు దేవునికి విరోధంగా ఉంటున్నా, పడిపోయిన స్థితిలో ఉన్నాను, చల్లని స్థితిలో ఉండిపోయాను, నా జీవితం చల్లబడిపోయింది అనుకుంటా ఉంటున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నిన్ను మరలా లేపి నిన్ను కడతాడు దేవుడు. ఎందుకంటే ఆయన జీవం మళ్ళీ నిన్ను లేపుతుంది. ఆయనలో ఉన్న జీవం నీలోకి వస్తుంది. అక్కడ అంటున్నాడు కదా, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం ధరించుకుంటున్నాం. యేసు యొక్క శిలువ మీద మరణించిన అనుభవాన్ని యొక్క శక్తి, జీవము నీలోకి వస్తుంది. ఆ జీవం నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను పడిపోయిన స్థితిలో నుంచి నశించిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా లేపి నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ 4 విషయాలు మనం చూసాము. పౌలు గారు చెప్పిన మొట్టమొదటి మాట, ఎటుపోయినను శ్రమపడుచున్నానో ఇరికింపబడి వారం కాము, ధైర్యం తెచ్చుకోండి. అపాయంలో ఉన్నాను, కేవలము ఉపాయం లేని వారం కాము, దేవుడే మీకు ఉపాయం చెప్తాడు. తరమబడుచున్నాను, దిక్కు లేని వారం కాదు, దేవుడు మీకు దిక్కై ఉంటాడు. పడద్రోయబడినను నశించే వారం కావు, దేవుడు మళ్ళీ నిన్ను లేపి మళ్ళీ నిన్ను నూతనపరుస్తాడు. నూతన ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. నూతనమైన క్రియలు, నూతనమైన ఆశీర్వాదం నీకు మళ్ళీ దొరుకుతుంది. దేవుని దగ్గర క్షమాభిక్ష దొరుకుతుంది. పడిపోయిన వాడు పడిపోయినట్టుగా ఉంటే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. పడిపోయిన వాడిని లేచి మళ్ళీ యేసు యొక్క మరణానుభవంలో ఉన్నటువంటి జీవాన్ని పొందుకుంటే నిత్యరాజ్యానికి వారసులుగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు.
అయితే కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ పొందిన వాళ్ళు మళ్ళీ దేవుడు లేపాడు. ప్రభు దగ్గర రాకుండా దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు నశించిపోయారు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. దాంట్లో ఒక వ్యక్తి గురించి చెప్తాను. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. దాంట్లో ఒక అతని పేరు ఇస్కరియోతు యోధ. అతడు యేసు ప్రభుని అమ్మేశాక అతన్ని సిలివేశాక యేసు ప్రభుని పశ్చాత్తాపడుతూ, చేసిన పాపం గుర్తొచ్చి పశ్చాత్తాపడుతూ తిరిగి ప్రభు దగ్గరకు రాకుండా వెళ్ళిపోయి ఉరేసేసుకుని తన నాశనాన్ని తను తెచ్చుకున్నాడు. అదే ఇస్కరియోతు యోధ ప్రభు దగ్గరికి వచ్చి, క్షమించే ప్రభు, నేను తప్పు చేశాను, నేను నిన్ను అప్పగించాను, క్షమించినాను అంటే యేసు ప్రభు క్షమించేవాడు. ఇస్కరియోతు యోధ గొప్ప పరిచయం చేసేవాడు. శిలువ మీద దొంగను క్షమించిన దేవుడు యోధాను క్షమించేవాడే, కానీ యోధ తిరిగి రాలా. సంసోన్ చాలా బలమైన వాడు. సంసోన్ పడిపోయాడు. సంసోన్ స్పిరిచువల్ ఉన్నదంతా ఆత్మీయ జీవితం అంతా పోగొట్టుకున్నాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నన్ను క్షమించిన ఒక అవకాశం ఉందన్నాడు. రెండింతల స్పిరిట్ ఆయనకి ఇచ్చినప్పుడు అద్భుతంగా దేవుని పరిచయం చేశాడు. లాస్ట్లో చనిపోతే కూడా 3,000 మందిని శత్రువులను చంపినట్టుగా మనం చూస్తాం. దేవుణ్ణి అడగాలి. పడిపోయిన స్థితిలో ఉంటే దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను లేపుతాడు, నిన్ను క్షమిస్తాడు, నూతన పరుస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టు ఉంటే దేవుడికి ఇష్టం కాదు. నశించిపోవటం దేవుడికి ఇష్టం కాదు. నువ్వు లెగాలి. పడిపోయిన స్థితి నుంచి లేచి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడు. అవకాశం కోసం అడుగు. దేవుడు తప్పక నీకు అవకాశం ఇస్తాడు. మునిపటి కన్నా ఎక్కువ ఆశీర్వాదం, మునిపటి కన్నా ఎక్కువ ప్రార్థన నీకు ఇస్తాడు. ప్రార్థన చేయు శక్తి, విశ్వాసము, బలం మునుపటి కంటే అధికముగా దేవుడు ఇస్తాడు. మునుపు పోగొట్టుకున్న ఆశీర్వాదం తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈ మట్టి ఘట్టంలో దేవుని మహిమైశ్వర్యాన్ని ప్రవేశపెడతాడు. మనలో ఉన్న శక్తి మంద కాదు, దేవుని బలము, దేవుని మహిమైశ్వర్యమే మనలో జీవింపజేస్తుంది. ఈ మహిమైశ్వర్యమే మనల్ని నడిపిస్తుంది. శ్రమలో ఉన్నప్పుడు ఇరికించదు, విడిపిస్తుంది. ఇంకను రెండవదిగా, అపాయం వచ్చినను ఉపాయం లేని వారు కాకుండా ఉపాయం తెలియజేస్తుంది. తరమబడుచున్నను దిక్కులేని వారం కాకుండా ఆ యొక్క దేవుని మనకు దిక్కుగా ఉంటాడు. నాలుగవదిగా, నశించే వారము కాదు. కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభువా, ఏంటి నా పరిస్థితి కాదు, వాక్యం తెలియజేస్తుంది. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మట్టి ఘట్టంలో ఈ ఐశ్వర్యం మనకు కలదు. మాకు అని రాయబడింది, మనకు అని పెట్టుకున్నారు. మనలో దేవుని ఐశ్వర్యం ఉంది, దేవుని శక్తి ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ ప్రక్కన 1000 మంది కూలీలను, కుడి పక్కన 10,000 మంది కూలీలను, అపాయం నీ ఎదుకు రాదు. దేవుని శక్తి, దేవుని యొక్క బలాధిక్యం నీలో, దేవుడి జీవం నీలో ప్రవేశపెడతాడు. ఈ మట్టి ఘటానికి ఒక జీవం ఉంది, బలమున్నది, ఐశ్వర్యం ఉందంటాం. అవే మనల్ని నడిపిస్తూ ఉంటాయి, అవే మనల్ని బ్రతికిస్తూ ఉంటాయి. అన్ని విషయాల్లో కృప చూపిస్తూ ఉంటుంది. ఈరోజు ఎవరైతే శ్రమల్లో ఉన్నానని బాధపడుతున్నారో, ఈ శ్రమలకు సమాధానం, మీరు ఇరికించబడేవారు కాదు, విడిపించబడతారు. మీ శ్రమలు విడిపించబడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ శ్రమలు విడిపించబడును గాక. రెండవదిగా, మీరు తరమబడుచున్నాను, దిక్కులేని వారు కాదు. ప్రభు అంటాడు, మీరు ఏ సమస్య తరంబడుచున్నారో యేసుక్రీస్తు నామములో యేసు ప్రభువే మీకు దిక్కుగా ఉండి ఆ సమస్య నుంచి విడిపించును గాక. మూడవ మాట చెప్తాను. పడద్రోయబడినను, నాలుగో మాట, పడద్రోయబడినను నశించు వారము కాదు. ఎందుకనంటే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నాశనం చేయడు. నాశనం చేసేది ఎవడంటే సైతాన్. ఆడు నాశన పుత్రుడు. యేసు ప్రభు ఏం చేస్తాడంటే పడిపోయిన వాడిని లేపుతాడు, పడిపోయిన వాడు ఉద్ధరిస్తాడట. నిన్ను ఆయన లేపి మళ్ళీ నిన్ను బాగు చేసి కొత్త నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి యొక్క
విశ్వాసంలో మీరు బలంగా ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా తల ఎత్తువాడుగా ఉండాలి. నిన్ను దేవుడు తలదించువాడుగా ఉండడు, తల ఎత్తువాడుగా ఉంచుతాడు. నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అన్నాడు ఆయన. నీవు అప్పిచ్చేవాడుగా ఉంటావు, అప్పు చేయవాడుగా ఉండవు. దేవుడు ఎన్నో మాటలు మనకు చెప్పాడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని నీ స్థితిని మార్చుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ మాటలన్నీ కూడా విన్న మీరు ఈ వాక్యాన్ని ద్వారా బలం పొంది దేవుని కృపలో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనాలు మనకు తెలియజేశారు. ఎటుబోయినను శ్రమపడుచునను ఇరికించబడిన కాదు, అపాయంలో ఉన్న అపాయం లేని వారు కాదు, పడదోయబడినను దిక్కు లేని వారు కాదు, తరంబడుచున్నను నాశనం మాకు రాదు అని చెప్పేసి. ఎందుకంటే మా శరీరంలో దేవుని యొక్క శక్తి ఉన్నది, దేవుడు బలము ఉంది, దేవుడు జీవం ఉన్నది కనుక ఆ మరణానుభవాన్ని మేము భుజాన వేసుకుని ప్రయాణం చేస్తున్నాము అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప మాట! ఓ క్రైస్తవుడా, నీవు దేవుని యొక్క మరణానుభవాన్ని కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు మరణానుభవం ద్వారా నువ్వు ఈ లోకంలో జీవించినట్లయితే ఎటువంటి శ్రమలు నిన్నేమి చేయలేవు, ఎటువంటి క్రియలు నిన్నేమి చేయలేవు. అటువంటి గొప్ప ఆశీర్వాదాలు మీరు పొంది నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప మనందరికీ దేవుడు ఇచ్చిన గాక. పరిశుద్ధ తండ్రి, ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే ఇరుకులో ఉన్నారో, ఎవరైతే వేదనతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాత్రి ఆయన క్షమించి స్వస్థపరిచి దీవించి ఆశీర్వించి కృపలో వదిలించింది. వాక్యం వించిన ప్రతి సహోదరుని ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వించి యేసయ్య నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం వచ్చిన మనకును ఈ వాక్యం వినిచున్న ప్రతి ప్రియ సహోదరి సహోదరుడు సదా తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.